శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. వృశ్చిక రాశి ఒక అంతరంగిక మౌనప్రాయ జీవితం. బయట నుండి వీరిని చూడగలవారు ఎందరో ఉంటారు, కానీ అర్థం చేసుకునేవారు కొద్దిమంది మాత్రమే. ఎందుకంటే వీరి హృదయం అనేది ఒక బంధించిన గుడిసె లాంటిది. దానికి తాళం వేసి ఉంది. తాళం దాచిన చోటే వాళ్ల మర్మం. ఈ రాశిలో పుట్టినవారు ఎక్కువగా లోపల చుట్టుముట్టుకున్న భావాల మధ్య పోరాడుతూ ఉంటారు. బయట నవ్వుతుంటారు, కానీ లోపల మాత్రం భావాల తుఫాను ఆగదు. వీరికి కన్నీళ్లు చూపించడమంటే ఓ పరాభవం అనిపిస్తుంది. కానీ జీవితంలో వీరు ఎంత బాధను మూగగా భరిస్తారో ఎవరూ ఊహించలేరు. ప్రేమలో వీరు జీవితాన్ని పెట్టేస్తారు. ఒక్కసారి ఎవరినైనా మనసారా ప్రేమిస్తే వారి పేరే శ్వాసగా మారుతుంది. కానీ అదే ప్రేమ విఫలమైతే వాళ్ల లోకం నశించినట్టే. వీరు తిరిగి ప్రేమలో పడటానికి చాలా కాలం పడుతుంది. ఎందుకంటే ప్రేమకు వీరు తలవంచి ఎదురు చూస్తారు, కానీ మరోసారి బాధ అనుభవించడానికి సిద్ధంగా ఉండరు. ప్రేమకు ఓ భక్తిలా మారతారు. అలాంటి విఫల ప్రేమ వేళలు వీరి జీవితంలో ఎన్నో మార్పులు తెస్తాయి. వృశ్చికులు చాలా కాలంగా మౌనంగా ఉండగలవారు. మౌనం వీరి ఆయుధం. మౌనం వీరి పరిపక్వత. ఎవరు తనను బాధించారో వాళ్లను ఏదో ఒకరోజు జీవితం తగిన బుద్ధి చెప్పేదాకా ఎదురు చూస్తారు. కానీ ఈ తాళింపు వెనుక ఉన్న అంతరాత్మ అనేది బలమైనది. వీరు బాధలను ఒక గుణంగా మలుచుకుంటారు. వాళ్ల శత్రువుల కంటే వాళ్ల బాధే వాళ్లను ముందుకు నడిపిస్తుంది. వీరికి ఒక విలక్షణమైన మనస్తత్వం ఉంటుంది. ఏ పని చేసినా పూర్తిగా అంకిత భావంతో చేస్తారు. ఒక చిన్న గమ్యానికి వారు నడిచే మార్గం కూడా గొప్ప తపస్సు లాంటిది. జీవితంలో చిన్న విజయాలను కూడా చాలా పెద్దగా చూడరు. ఎందుకంటే వీరు కలలు కన్నప్పుడు చిన్నవి కాదు. ఎంత కష్టమైన గమ్యమైనా వెనక్కి తగ్గరు. సాధించాలనుకునే విషయానికి శక్తి శ్రమలతో ప్రాణం పోస్తారు. వృశ్చికునికి నమ్మకం అంటే జీవితం. ఎవరైనా ఒకసారి మనసు గెలిచిన వారైతే వాళ్ల కోసం తమ అవసరాల్ని కూడా పక్కకు పెట్టేస్తారు. కానీ అదే నమ్మకాన్ని తాకితే ఇక నీవు ఓ చిరస్మరణీయమైన తప్పుగా మిగిలిపోతావు. వీరు శత్రువులకు చెల్లని దెబ్బలు ఇచ్చేవారే, కాని ఏ చిన్న నిందకైనా చాలా లోతుగా బాధపడతారు. వాళ్ల మనసులో మాట ఎప్పటికీ బయటకు రాదు. కాని పగ తినే మంట మాత్రం కాలమే చల్లబరచాలి. ఎవరు వీరిని మళ్లీ నమ్ముకోలేరు, కాని వీరు ఎప్పటికీ మళ్లీ తలవంచరు. వీరికి ఉన్నంత విశ్వాసం ఒక్క మాటతో కాదు, అనుభవంతో వస్తుంది. ఎవరి గొప్పదనం చూసినా పట్టించుకోరు. ఎవరి పేరు విన్నా భయపడరు. తమ పుంజుకున్న శక్తిని మౌనంగా చూపిస్తారు. ఇలాంటివారు ఎవరి వెనక నడవరు, ఎవరి ముందు నిలబడరు. తామే దారిగా మారిపోతారు. సమయం ఎంత కష్టంగా ఉన్నా వారిని ఒరిగించలేరు. ఎంతటి గాలి తాకినా వీరి నిశ్చలతను చెదరగట్టలేరు. వృశ్చికులు ఎంతకైనా సిద్ధంగా ఉంటారు. ప్రేమకు అయినా, త్యాగానికి అయినా, పోరాటానికి అయినా. కాని వారు దూసుకెళ్లే ముందు లోతైన ఆలోచన చేస్తారు. ఏ పయనం ప్రారంభించక ముందే దాని అంతం ఊహిస్తారు. అదే కారణంగా వాళ్లు చాలా ధీరులు. ఎందుకంటే ఆఖరిదాకా ఏదైనా భరిస్తారు. కాని మనసుకు దగ్గరైన వారి మాటలు గాయపెడితే ఆ గాయాలు జీవితాంతం మానవు. ఆ గాయాలను చూపించరు, కాని హృదయంలో చీకటిగా నిలిచి ఉంటాయి. వీరికి కలలు అంటే ఒక ప్రపంచం. కాని ఆ కలలను ఎవరితోనూ పంచుకోరు. ఎందుకంటే వాటిని తాము నెరవేర్చాలి అని తేల్చుకుని ముందుకు సాగిపోతారు. అందుకే వీరి లోపల ఎప్పుడూ ఒక వ్యక్తిగత యుద్ధం సాగుతూ ఉంటుంది. ఏ బాధ, ఏ అవమానం, ఏ మోసం అయినా వీరు ఓ అస్త్రంలా మలుచుకుంటారు. ఏదైనా ఓ రోజున ఈ బాధలే విజయం తీసుకురావాలన్న ఆకాంక్షలో జీవిస్తారు. వృశ్చిక రాశి వారికి అంతరంగికత అంటే ప్రాణం. వీరి వ్యక్తిగత జీవితంలోకి ఎవరైనా ప్రవేశిస్తే అది వీరి మనసులో గుర్తుగా నిలుస్తుంది. అక్కడ బంధం మొదలవుతుంది. ఒక్క చిన్న సహాయం చేసినవాడు అయినా జీవితాంతం గుర్తుంచుకుంటారు. అలాగే ఒక్కసారి నిందించినవాడు అయినా మర్చిపోరు. ఎందుకంటే వీరికి జీవితానికి సంబంధమున్న ప్రతి అనుభవం ఒక కఠోర గురువు. ఈ రాశివారు మనసులో ఉండే దున్హకాలను సృజనాత్మకతగా మార్చగలవారు. చాలా మంది కళాకారులు, రచయితలు, మిస్టిక్స్ ఈ రాశిలోనే ఉంటారు. ఎందుకంటే వీరిలో భావాలను చెప్పాలనే ఓ అద్భుత శక్తి ఉంది. వాళ్ల భవిష్యత్తు తామే తయారు చేసుకుంటారు. ఎలాంటి అవమానం ఎదురైనా తాము ఏం చేయాలో మాత్రం తెలుసుకుంటారు. అదే నిజమైన వారసత్వం. వీరికి భయం ఉండవచ్చు, కానీ దానిని చూపించరు. వీరు ఎప్పుడూ తమ ఫీల్మెంట్స్ ను దాచేసుకుంటారు. ప్రేమించిన వాళ్లకి కూడా తమ అంతరంగం పూర్తిగా చూపించరు. కాని వారి కోసం ఏదైనా త్యాగం చేయగల సమర్థులు వీరే. వీరి జీవితంలో పగలు వెచ్చగా ఉంటే రాత్రి మాత్రం హృదయాన్ని తాకే బాధలతో నిండిపోయి ఉంటుంది.
ఆ బాధలోనే విజయం బీజం పడి ఉంటుంది. వృశ్చికులు రహస్య జీవితం గలవారు. వాళ్ళ భయాలు, ఆశలు, కలలు, ప్రేమలు అన్ని లోపలే నెరవేర్చుకుంటారు. ఎవరు వారి మనస్సు చదవలేరు. కాని ఒకసారి చదివినవాడు మాత్రం జీవితాంతం మర్చిపోలేడు. ఎందుకంటే వీరు కలిసిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గుర్తుగా మిగిలిపోతారు. మరిచిపోలేని గుర్తులు వీరికి కలతలు మామూలు విషయాలు కాదు. ఒక్కసారి కలత వస్తే వాళ్ల మౌనం సమాధిగా మారుతుంది. దాన్ని ఎవరూ ముంచలేరు. అదే సమయంలో అదే మౌనం వాళ్లను ముక్తి పథంలోకి నడిపిస్తుంది. ఎందుకంటే వాళ్లలో ఓ తత్వవేత్త ఉంటాడు. తన పాపాలను బాధల ద్వారా నేర్చుకున్న ఒక జీవిత మేధావి. మే 30, 2025 వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి మనస్సు మౌనంగా ఉంటుంది. ఎవరి మధ్య ఉన్నదో తెలియని మనస్పర్ధలు, ఒకరి మాటలు ఇంకొకరికి గాయం చేసే అవకాశం ఉంది. స్నేహితులు దగ్గరగా ఉన్నా వారితో బహిరంగంగా మాట్లాడే మనసు ఉండదు. ఒకంత ఉక్కిరిబిక్కిరి తత్వం మదిలో తేలుతుంది. ఉదయం వేళ ఒక చిన్న విషయానికి మనసు బాధపడుతుంది. ఎవరో చెప్పిన మాట, గుర్తు చేసిన జ్ఞాపకం, ఇవన్నీ గుండె నిండిన మబ్బుల్లా మారతాయి. ఆఫీస్లో చాలా మందిని గమనిస్తారు, కానీ ఎవరి పట్ల విశ్వాసం కలగదు. ఒక తప్పు మీపై పడే అవకాశం ఉంది. మీరు చేయని పని కోసము వివరణ చెప్పాల్సిన అవసరం వస్తుంది. అదే సమయంలో మీరు మౌనంగా స్పందిస్తే సమస్య పెద్దదవుతుంది. అందుకే మనసులో ఏమున్నా స్పష్టంగా చెప్పడం అవసరం. ఈరోజు నెమ్మదిగా మాట్లాడే వారు గెలుస్తారు. వేగంగా స్పందించిన వారు తడబడతారు. ఆర్థిక విషయాలలో కొన్ని క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన దశ వస్తుంది. గతంలో చేసిన అప్పులు, వాయిదాలు గుర్తుకు వస్తాయి. ఈరోజు ఒంటరి అనుభూతిని కలిగించే రోజు. ఎవరూ లేకపోతే నేనే అన్నట్టుగా మౌనంగా ఉండే తీరు. కాని మీలో ఉండే అంతరంగిక బలం వల్ల మీరు బయటకు చూపించకపోయినా లోపల చాలా పీడనను భరిస్తారు. ప్రేమలో ఉన్నవారికి కొన్ని చిన్న మాటల మధ్య అవిశ్వాసపు చిలుకు వచ్చే అవకాశం ఉంది. వారిలో ఎవరో ఒకరు మనసులోని మాటల్ని చెప్పకుండా తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈరోజు పరిష్కారం కాకపోయినా మీరు మౌనంగా కాకుండా వారితో సరళంగా మాట్లాడితే అనుమానాలు తీరతాయి. ప్రేమలో నిజాయితీకి పరీక్ష వచ్చేదే. ఇది ఒక అరుదైన కళ. మిమ్మల్ని ఆలోచనలో పడేసే అవకాశం ఉంది. ఆ కలలో ఎవరో మృతుడు గాని, పూర్వజన్మ జ్ఞాపకంగా ఉండే ఘటనలు గాని తలుచుకుని ఉద్విగ్నత కలగవచ్చు. మీరు గతాన్ని మరిచేందుకు ప్రయత్నిస్తున్నా అది మళ్లీ గుర్తుకు వచ్చేలా చేస్తుంది ఈ రోజు. ఇదంతా తాత్కాలికం. భయపడాల్సిన పని లేదు. ఇది ఆత్మకు ఒక గుర్తు, మీరు ముందుకు సాగాలని. ఒక్కటే విషయం, ఈరోజు మీరు ఎవరినీ నిర్లక్ష్యం చేయకండి. మీ మంచితనాన్ని అర్థం చేసుకోని వారు ఉన్నా మీరు చేసే సహాయం ఎవరో గుర్తు పెట్టుకుంటారు. చివరికి దాని ప్రతిఫలం తిరిగి మీకు మంచిగా వస్తుంది. మే 31న ఈరోజు మీ హృదయానికి ఒక నిర్దాక్షిణ్యమైన పరీక్ష. మనసులో ఉండే బాధలు, బయటకు రావాలనుకున్న మాటలు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా రావచ్చు. కుటుంబ సభ్యులు కొన్ని విషయాల్లో మీ సహాయాన్ని ఆశించవచ్చు, కానీ మీరు అంత సానుకూలంగా స్పందించలేరేమో. ఎందుకంటే మీరు కూడా ఏదో లోపల తపిస్తున్న తత్వంలో ఉంటారు. ఈరోజు హృదయం మరియు మేధస్సు మధ్య సన్నైపు పోరాటం సాగుతుంది. ఒకవైపు మీరు తలుపులు తెరిచి మాట్లాడాలని అనిపిస్తుంది, మరోవైపు ఎవరికీ బాధ కలగకుండా ఉండాలని తట్టుకుంటారు. ఉద్యోగ విషయాల్లో కొన్ని ఆశాజనకమైన పరిణామాలు వస్తాయి. ఒక పని మీరు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నట్లయితే దానికి ఈరోజు మొదలు పడే సూచనలు కనిపిస్తాయి. ముఖ్యంగా మేనేజ్మెంట్ లేదా అధికారుల మద్దతు మీ వైపుగా ఉంటుంది. ఆర్థికంగా కొన్ని మంచి అవకాశాలు వస్తాయి. అనుకోని ఆదాయం రావచ్చు, లేదా గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు. కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఒక పెద్ద ఖర్చు ముందుగా ప్లాన్ చేయకుండా చేసినట్లయితే అది కొంత ఆర్థిక ఒత్తిడిగా మారుతుంది. వృశ్చికులు సున్నితమైన ఆలోచనతో తీసుకునే చిన్న నిర్ణయమే వీరి ఆర్థిక స్థిరత్వానికి మార్గం చూపుతుంది. ఇంటి వాతావరణం కొంచెం ఉద్విగ్నంగా ఉండవచ్చు. మీరు బాధను బయట పెట్టకపోయినా మీ శరీర భాష దాన్ని తెలుపుతుంది. దీనివల్ల కుటుంబంలో ఉన్నవారు మీ మీద ఆందోళన చెందుతారు. వారిని దూరంగా ఉంచకండి. మీ నిశ్శబ్దత ప్రేమగా మారుతుంది. మాటల కంటే అనుబంధాన్ని పెంచుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఇది కలిసొచ్చే రోజు. గతంలో వచ్చిన మనస్పర్ధలు ఈరోజు క్లియర్ అవుతాయి. ఒక చిన్న సందేశం, ఒక చిరునవ్వు, ఒక మౌనపు క్షమాపణ, ఇవే గొప్ప అనుబంధానికి బీజాలు పడతాయి. మీరు ప్రేమలో నిజాయితీగా ఉన్నారు అనే అర్థం ఈరోజు వారికి తెలుస్తుంది. రాత్రి వేళ ఏదో ఒక నిశ్శబ్ద జ్ఞాపకం మిమ్మల్ని మౌనంలోకి తీసుకెళ్తుంది. అది ఒక వ్యక్తి అయి ఉండొచ్చు, ఒక కల అయినా కావచ్చు. కానీ మీరు అప్పటికప్పుడు హృదయాన్ని విడిచిపెట్టకుండా దానిని ఆలోచనగా మార్చుకుంటారు. ఆలోచనలే మీ ఎదుగుదలకు బీజం.
ఈ రోజు మీరు గెలిచేది విజయంతో కాదు, సహనంతో, ప్రేమతో, నిశ్శబ్దంగా మన్నించే హృదయంతో. మే 30, 1930 ఒక్క రోజులో మౌనం తప్పకుండా సమతుల్యం చేయండి. మౌనంగా ఉన్నా సరే అవసరమైన వారికి మనసు తెరిచి చెప్పండి. ప్రేమలో నిజాయితీతో మాట్లాడండి. అనుమానాలకు తావు ఇవ్వకుండా ఉండండి. ఆర్థికంగా ఖర్చులను ముందుగానే ప్లాన్ చేయండి. శారీరకంగా కొంత ఆలస్యం, అలసట అనిపించవచ్చు, కానీ విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది. వృశ్చిక రాశి వారికి మే 30, 31 ఈ 2 రోజులు వృశ్చికులకు తమలో తామే ప్రయాణించే రోజులుగా మారతాయి. బయట ప్రపంచం ఎంత గట్టిగా కదులుతుంటే అంతగా వీరి మనస్సు లోపల మౌనంలోకి వెళుతుంది. ఎవరి మాటలు పూర్తిగా అర్థమయ్యేలా ఉండవు, ఎవరి మనసు కూడా పూర్తిగా విశ్వసించగలిగేలా కనిపించదు. వీరి అంతరంగిక ప్రపంచంలో ప్రశ్నలు తలెత్తుతాయి. నేను చేస్తున్నది సరైనదేనా? నన్ను నిజంగా అర్థం చేసుకునేవారు ఉన్నారా? ఈ 2 రోజుల్లో ఉద్యోగ విషయంలో కొన్ని ఒత్తిళ్లు, అవరోధాలు ఎదురవుతాయి. కానీ వృశ్చికుల సహనశీలత, దీర్ఘదృష్టి ఉంటే వాటిని ఎదుర్కోవచ్చు. ఆర్థికంగా అనుకోని ఖర్చులు మెడ మీదకు వస్తాయి, కానీ ఊహించని ఆదాయం ద్వారా కొంత ఊపిరి పీల్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గతంలో ఇచ్చిన అప్పు తిరిగి వచ్చేది ఇదే సమయం కావచ్చు.